నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. నాగేశ్వర్ గారు విశ్లేషణ చూసే ముందు ఇవాల్టి ప్రధాన వార్తలను చూద్దాం. మరో 4 బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు. వరంగల్లో కడియం కావ్యను రంగంలోకి దించబోతూ ఉన్నారు. అలాగే చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ రంగంలో ఉంటారు. జహీరాబాద్లో గాలి అనిల్ కుమార్, నిజామాబాద్లో బాజిరెడ్డి గోవర్ధన్ పోటీలో ఉండబోతూ ఉన్నారు. ఎంపీ అభ్యర్థుల్ని కేసీఆర్ ప్రకటించిన వార్తను చూస్తూ ఉన్నాం. కొత్తగా చేరిన వారికే భారతీయ జనతా పార్టీ పెద్ద పీట వేస్తుందనే వార్తను చూడొచ్చు. 3 రోజుల క్రితం చేరిన 4కి టికెట్లు ఇచ్చారు. మొత్తం 6 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు అవకాశం దక్కలేదు అనేది వార్త చూస్తూ ఉన్నాం. సాక్షిలో ఇదే వార్తను పారాచోట్లకే ప్రాధాన్యం అంటూ బ్యానర్ ఐటమ్గా చూడొచ్చు. భారతీయ జనతా పార్టీ రెండో జాబితాలో రాష్ట్రంలోని 6 ఎంపీ సీట్లకు అభ్యర్థులు, మొత్తంగా 15 లోక్సభ స్థానాలకు ఖరారు. వరంగల్, ఖమ్మం పెండింగ్లో ఉన్నాయి. ఇతర పార్టీల నుంచి చేరిన వారికి ప్రాధాన్యంపై కొందరు నేతలు అలాగే క్యాడర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి వెంటనే టిక్కెట్లు ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయంటూ ఈ వార్తను సాక్షిలో చూడొచ్చు. ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి లేదు అని చెప్పి లక్ష్మణ్ కామెంట్ చేశారు. ఈ మధ్య కాలంలో పదే తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతోంది లోక్సభ ఎన్నికల తర్వాత అని చెప్పి బీజేపీ నాయకులు కామెంట్ చేయడం, బీఆర్ఎస్ నాయకులు కూడా పదే నెక్స్ట్ మేము అధికారంలోకి రాబోతూ ఉన్నాం, త్వరలో మేము అధికారంలోకి రాబోతూ ఉన్నాం, ఈ ప్రభుత్వం ఎంతకాలమో ఉండదు అని చెప్పి కామెంట్స్ చేసిన నేపథ్యంలో లక్ష్మణ్ ఇటువంటి కామెంట్స్ చేశారు. పడగొట్టుకుంటే మీరే బాధ్యులు, మీరు అంతర్గత కుమ్ములాటలతో పడగొట్టుకుంటే దానికి మాత్రం మీరే బాధ్యులు అవుతారు, మాకు పడగొట్టాల్సిన అవసరం లేదు అంటూ కామెంట్ చేశారు. ఇక విమోచన దినోత్సవ ప్రకటన చరిత్రాత్మకం అంటూ అమిత్ షా కామెంట్ చేశారు. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి అని చెప్పి బీఆర్ఎస్ని డిమాండ్ చేసినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు. ఇప్పుడు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వార్తను చూడొచ్చు. ఇక ప్రజలు గెలవాలంటే వైసీపీ పోవాలి, రాష్ట్రహితానికే పొత్తు ఇచ్చి పుచ్చుకునేలా వ్యవహరించాం, ఎక్కువ తక్కువలు ఆలోచించలేదు, విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడమే అందరి లక్ష్యం, టికెట్లు రాని వారికి కేంద్రం రాష్ట్రంలో అవకాశాలు ఉంటాయి అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రజలు గెలవాలంటే వైసీపీ పోవాలి అని చెప్పి. నాడు హోదాపైనే తగాదా పెట్టుకున్నాం, భారతీయ జనతా పార్టీతో ఉన్నప్పుడు ఆ ప్రత్యేక హోదా తప్ప మిగిలినవన్నీ సాధించేసాం, అన్నీ తెచ్చామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు చెప్పుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్రానికి కేంద్రం సహకారం కావాలి, రాష్ట్రం కోసమే 3 పార్టీల పొత్తు, విపక్షాలు విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలి గెలవచ్చని జగన్ ఆశపడుతూ ఉన్నారు. దానికోసం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో కుట్రలు చేశారు. తక్కువ సీట్లు తీసుకుంటున్నారని జనసేన బీజేపీలను రెచ్చగొట్టారు. ప్రజలు గెలవాలంటే వైసీపీ ఓడాలి, మేమెవరం అహానికి పోలేదు, జనం కోసం అందరం తగ్గాం అని చెప్పి, అంటే టీడీపీ కూడా తగ్గిందని చెబుతూ ఉన్నారు. అంటే మిత్రపక్షాలకు సీట్లు ఇచ్చి వీళ్ళు త్యాగం చేసినట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక అరాచక పార్టీతో పోరాటం, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి, టీడీపీ బీజేపీతో సమన్వయంతో వెళ్ళాలి, ఒత్తిళ్లు వస్తే వెంటనే పార్టీ దృష్టికి తేవాలి అంటూ జనసేన అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేసిన వార్తను చూడొచ్చు. మరో 9 మందికి జనసేన పచ్చ జెండా, ఒక్కొక్కరితో విడివిడిగా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. నియోజకవర్గాల్లో అక్కడ ఉన్న పరిస్థితులపై అంశాలపై చర్చించారు, జాగ్రత్తలు చెప్పి గెలిచి తీరాలని ఉద్బోధ చేశారు. మొత్తం ఇప్పటి వరకు 15 మంది అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. టీడీపీ నుంచి వచ్చిన పులపర్తి రామాంజనేయులకు భీమవరం టికెట్ను కేటాయించారు. ఇప్పటికే కొంతాల రామకృష్ణకు అనకాపల్లి కేటాయించారు. వంశీ యాదవ్కు ఒక టికెట్ కేటాయించారు. ఆర్ఎన్ శ్రీనివాసులకు కూడా చిత్తూరు నుంచి ఆయన బరిలోకి దింపబోతున్నట్టుగా సమాచారం. అలాగే పంచకర్ల రమేష్, ఆయన కూడా వైసీపీ నుంచి వచ్చారు, ఆయన కూడా పెందుర్తి కన్ఫర్మ్ చేశారు. సో ఇప్పటి వరకు 4 వైసీపీ నుంచి వచ్చిన నాయకులకు, అలాగే ఒకరు టీడీపీ నుంచి వచ్చిన నాయకుడికి జనసేన టికెట్లు కేటాయించారు అధినేత పవన్ కళ్యాణ్. భారతీయ జనతా పార్టీలో 9 సీట్లు కొలిక్కి, భారతీయ జనతా పార్టీకి పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. సో ఈ 10లో 9 కొలిక్కొచ్చినట్టుగా మనకి అందుతోన్న సమాచారం. అనపర్తి, అలాగే పి గన్నవరం
మధ్యలో అంటే అనపర్తి బీజేపీ కేటాయించాలా, లేకపోతే గతంలో మహాసేన రాజేష్కి ఇచ్చి అక్కడ నిరసనల నేపథ్యంలో వెనక్కి తగ్గిన నేపథ్యంలో పి గన్నవరం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని బరిలోకి దించాలా అనే దాని మీద సస్పెన్స్ నెలకొంది. ఇవాళ అధికారికంగా జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆదోని, ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేలు, విజయవాడ వెస్ట్, కైకలూరు, శ్రీకాకుళం, పాడేరు ఇప్పటి వరకు అయితే ఇవి కన్ఫర్మ్ అయినట్టుగా అంటే భారతీయ జనతా పార్టీకి ఇవ్వబోతూ ఉన్నట్టుగా మనకున్న సమాచారం. డామిడ్ కథ అడ్డం తిరిగిందే, తమ వాళ్ళకే సీట్లు ఇప్పించాలనుకున్న చంద్రబాబుకు గండి పడింది, ప్లాన్కు గండి పడింది అంటూ ఈ వార్తను సాక్షి హైలైట్ చేస్తోంది. బాబు చెప్పిన వాళ్ళకి సీట్లు ఇస్తూ సంఖ్యను తగ్గించుకున్న పవన్ 24కు ఓకే, 21కి ఓకే, ఎంపీ సీట్లు 2 ఇచ్చిన పీకే ఓకే అంటూ ఈ వార్తను కాస్త ఎద్దేవా చేస్తూ ప్రచురించిన పరిస్థితి. ఇక చివరగా వివేక హత్య జరిగి రేపటికి 5 ఏళ్ళు పూర్తవుతుంది. మార్చి 15, 2019 ఆ రోజు వివేక హత్య జరిగింది. అయినా ఇప్పటివరకు దర్యాప్తు కొలిక్కి రాలేదు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డే. నిందితులను కాపాడేందుకు జగన్మోహన్ రెడ్డి అస్త్రశస్త్రాల్ని, సర్వశక్తుల్ని ప్రయోగిస్తూ ఉన్నారు అంటూ ఈ వార్తను ఈనాడు హైలైట్ చేస్తోంది. ఇవి ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రొఫెసర్